2027 నాటికి పోలవరం నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ఏపీ ప్రభుత్వం. అందుకు తగినట్లుగానే నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏపీ భవిష్యత్తుకు పోలవరం గేమ్ చేంజర్ గా మారనుంది. 13 జిల్లాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా లాభం చేకూరబోతుంది. అదనంగా 14 లక్షల ఎకరాలకు సాగునీరు అందబోతుంది. పోలవరం పనులు శరవేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే డయాఫ్రామ్ వాల్ ఏర్పాటు చేయింది. ఏపీ భవిష్యత్తుకు గేమ్ చేంజర్ గా మారబోతుంది పోలవరం. దీనికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 13 జిల్లాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా లాభం చేకూరబోతుంది. ఈ నేపథ్యంలో అదనంగా 14 లక్షల ఎకరాలకు సాగునీటి అందించబోతున్నారు. రెండు 2027 నాటికి పోలవరం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ఏపీ ప్రభుత్వం. ఆ నేపథ్యంలోనే శరవేగంగా నిర్మాణ పనులైతే చేపడుతూ ఉంది. ఇప్పటికే డయాఫ్రామ్ వాల్ నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో పోలవరం పూర్తయితే 23.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు స్థిరీకరణ జరుగుతుంది. ఏపీ భవిష్యత్తుకు పోలవరం గేమ్ చేంజర్ గా నిలవబోతుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జయరాజ్ అందిస్తారు. జయరాజ్, మాధవి, దేశంలోనే అతిపెద్ద బహుళార్థక సాధక ప్రాజెక్టు పోలవరం దగ్గర మనం ఉన్నాం. దీని నిర్మాణం శరవేగంగా జరుగుతూ ఉంది. 80% పైగా పనులు పూర్తయ్యాయి. 2027 నాటికల్లా ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పూర్తి చేసి ప్రజలకి అంకితం చేయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం పోలవరం ప్రాజెక్టు ప్రధాన నిర్మాణం దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ పరిస్థితి చూస్తే మొత్తం 24 గంటల పాటు ప్రతిరోజు రెయ్యంబగుళ్ళు మొత్తం మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఏదైతే ఉందో నిర్మాణ సంస్థ పూర్తి స్థాయిలో నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రధానమైన పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా దాదాపు 80% పైగా పనులు జరిగినట్టుగా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దేశంలోనే అతిపెద్ద బహుళార్థక సాధక ప్రాజెక్ట్ ఇది. 7.2 లక్షల ఎకరాల కొత్తగా సాగునీటిని అందించడం, 23.5 లక్షల ఎకరాల ఆయకట్టుకి స్థిరీకరణ చేయటం, 320 టీఎంసీల గోదావరి నీటిని వినియోగించే దిశగా ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ నిర్మాణ ప్రక్రియ ఎలా ఉంది, ఇప్పటి వరకు ఎంత మేరకు పనులు జరిగాయి, ఎప్పటికల్లా పూర్తి చేస్తారో తెలియజేయడానికి మన దగ్గర మొత్తం గంగాధర్ గారు మన దగ్గర ఉన్నారు. దీని ప్రాజెక్టు జనరల్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో గంగాధర్ గారు మన దగ్గర ఉన్నారు. సార్, ఏంటి ఈ నిర్మాణ ప్రక్రియ ఎలా జరుగుతూ ఉంది? సో మనం యాక్చువల్గా ఏంటంటేనండి, ఈ ప్రాజెక్ట్కి మనం ఒక షెడ్యూల్ ఒకటి తయారు చేసుకున్నామండి. ఎప్పుడు ఫినిష్ చేయాలనేది మన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఒక షెడ్యూల్స్ ఫిక్స్ చేసి ఇచ్చారు మాకు. మేము కూడా దీన్ని తయారు చేసుకుని దాన్ని రివ్యూ చేస్తాం. దాని ప్రకారం మేము ముందుకు వెళ్తా ఉన్నాము. సో దీంట్లో 3 స్టేజెస్ ఉన్నాయి. ఒకటి డయాఫ్రామ్ వాల్ అండి. మనకి ఎడ్జిస్టింగ్ గ్రౌండ్ నుంచి కింద బాటమ్ 9 మన రాక్ వరకు వెళ్ళడానికి ఆ కన్స్ట్రక్షన్ పూర్తయిపోయింది. సో మేజర్ క్రిటికల్ టాస్క్ అయిపోయిందండి. సెకండ్ వచ్చి మనకి బిఫోర్ మాన్సూన్ ఒక లెవెల్కి రావాలండి, ఈ వాటర్ టాప్ అప్ అవ్వకుండా. దానికోసం తీవ్రంగా మనం ప్రయత్నం చేస్తా ఉన్నాము. థర్డ్ వచ్చి మనకి నెక్స్ట్ 2027 జూన్ కల్లా ఈ ప్రాజెక్ట్ ఫినిష్ చేయకపోవాలండి. మార్చి అని అనుకుంటున్నాము, ఫస్ట్ జూన్ అన్నాము, మార్చి ఫినిష్ చేయాలన్నారు. సో బిఫోర్ పుష్కరాలన్నమాట. సో దాని ప్రకారం మనం ఒక రోజుకి ఎంత చేయాలి, నెలకి ఎంత చేయాలి, ఒక డీటెయిల్ ప్రోగ్రామ్ తయారు చేసుకున్నాము. దాని ప్రకారం చేస్తా ఉన్నామండి. 100% మనం విత్ ఇన్ టైంలో విత్ 100% క్వాలిటీ ఈ ప్రాజెక్ట్ ఫినిష్ చేయడానికి మేము శాశ్వత కృషి చేస్తా ఉన్నాము. ఇప్పటివరకు ఎంత శాతం మేర పనులు పూర్తయి? ఇప్పుడు మనకి టోటల్ అంటే ఓవరాల్ ప్రాజెక్ట్ 80% పూర్తయిపోయిందండి. కానీ ఈసీఆర్ఎఫ్ అనేది ఈ డ్యామ్ లో మాత్రం ఒక 30% పూర్తి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ సంబంధించి. ఇప్పుడు 2027లో పుష్కరాల టైం కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి గారు అన్నారు. సాధ్యం అవుతుందా? ఇంకా లేట్ అయ్యే అవకాశం లేదండి. 100% సాధ్యం అవుతుందండి. దాని ప్రకారం మన షెడ్యూల్ ముందుకు వెళ్తా ఉన్నది. ఇందులో మీకు ఎటువంటి ఇది లేదు. 100% మనం ఆయన సార్ చెప్పినట్టే మేము కూడా షెడ్యూల్ తయారు చేసుకున్నాం. మమ్మల్ని మేము కూడా చెప్పాం అవుతుందని చెప్పి. దాని ప్రకారం సార్ కూడా కమిట్మెంట్ ఇచ్చున్నారు. మా సార్ కూడా చెప్పున్నారు. సో మా ఎండీ గారు కూడా, కృష్ణారెడ్డి గారు కూడా త్వరగా మీకు దీన్ని ఫాలోఅప్ చేస్తా ఉన్నారు. సో విత్ క్వాలిటీ అండ్ యాజ్ క్వాంటిటీ కూడా డైలీ మనకి ఎప్పుడో చూసుకుంటూ ఉన్నాం. సో 100% మనకి విత్ ఇన్ షెడ్యూల్ ప్రాజెక్ట్ ఫినిష్ అవుతుంది, కంప్లీట్ అవుతుంది. అంటే ఇప్పుడు 2027 మార్చి కల్లా పూర్తి చేస్తామనే లక్ష్యంతో ముందుకెళ్తున్న నేపథ్యంలో ఇది పూర్తి అయితే ఏ రకమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి?
ఏమండి ఇది పూర్తయింది అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే ప్రాజెక్ట్ పూర్తయితే మీకు ఎలక్ట్రిసిటీ డెవలప్మెంట్ అండి 960 మెగావాట్ అండి. మనకి ఈ ప్రాజెక్ట్ ఫినిష్ అయిన వెంటనే 960 మెగావాట్ మనకి కరెంటు డెవలప్ అవుతుందండి మాన్సూన్ లో మెగావాట్. అది కాకుండా రైతులకి మనకి ఏదైతే మనం ఈ ఆర్ఎంసీ కెనాల్ ఉన్నదో దాని ద్వారా విజయవాడ డైరెక్ట్ వాటర్ వెళ్ళిపోతుందండి వితౌట్ ఆపరేటింగ్ ఎనీ పంప్, బికాస్ దిస్ ఇస్ గ్రావిటీ మీద మనకి వాటర్ వెళ్ళిపోతుందండి. సో మీకు చాలా మ్యాసివ్ యూజెస్ ఉన్నాయండి. మనకేమో ఒక పక్కన ఇరిగేషన్ అవుతుందండి, ఒక పక్కన కృష్ణా నదికి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళకి ల్యాండ్ ఇరిగేట్ అవుతుంది, రైతులకు ఉపయోగం ఉన్నది, యాజ్ వెల్ as కరెంట్ జనరేట్ అవుతుందండి. మన స్టేట్ కూడా చాలా ఫైనాన్షియల్ ఇదిగా ఉంటుందండి, డెవలప్మెంట్ ఉంటుంది. డెవలప్మెంట్ లేకుండా ఎలా ఉంటుంది? డెవలప్మెంట్ ఉంటుంది 100% ఇది ఫినిష్ అయిన తర్వాత. మాది ఇక్కడ మనం పనులు మొత్తం చూస్తే ఇక్కడ మనం చూడొచ్చు ప్రధానమైనటువంటి పనులు ఎక్కడైతే జరుగుతున్నాయో దీనికి సంబంధించిన పనులు ఒకసారి మనం మొత్తం చూపించవచ్చు. మొత్తం ఇది మొత్తం 320 టీఎంసీల గోదావరి నీటిని వినియోగంలోకి తేవడం కోసం ఈ ప్రాజెక్టు ఉపయోగపడతా ఉంది. అదేవిధంగా 13 జిల్లాలకి ప్రత్యక్షంగా పరోక్షంగా దీని సాగు తాగునీటి అవసరాలు కూడా తీర్చేటటువంటి మెగా ప్రాజెక్ట్ ఇది. కృష్ణానదికి 80 టీఎంసీల నీటిని ఇక్కడి నుంచి మళ్లించేటటువంటి ప్రక్రియ చేపట్టబోతున్నారు. దీనివల్ల అదనంగా 14 లక్షల ఎకరాలకు సాగునీటి ప్రయోజనం చేకూరేట అవకాశం ఉంది. అటు ఇక్కడి నుంచి విశాఖపట్నానికి తాగునీటి పరిశ్రమల కోసం 23.44 టీఎంసీల నీటిని ఇక్కడి నుంచి మళ్లించేటటువంటి ప్రక్రియ చేపట్టబోతున్నారు. అదేవిధంగా పొరుగు రాష్ట్రాలకు కూడా ఈ నీటిని వినియోగించేటటువంటి అవకాశం కూడా ఈ ప్రాజెక్టు పూర్తయ్యే అయితే కలిగే అవకాశం ఉంది. ప్రపంచంలోనే భారీ స్పిల్వే సామర్థ్యం అంటే దాదాపు 50 లక్షల క్యూసెక్కులతో కూడినటువంటి భారీ స్పిల్వే సామర్థ్యంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రక్రియ అయితే జరుగుతూ ఉంది. దీనికి మొత్తం 48 రేడియల్ గేట్లతో ఆధునికంగా దీని నిర్మాణం చేపట్టబోతున్నారు. 6.6 కిలోమీటర్ల మేర నదీ ప్రవాహాన్ని మళ్లించేటటువంటి అరుదైనటువంటి కృషి ఇంజనీరింగ్ యంత్రాంగం చేపడతా ఉంది. స్పిల్వే, కాఫర్ డ్యాంలు, కాంక్రీట్ డ్యాం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. దాదాపు 80% మేర ఈ పనులన్నీ కూడా పూర్తయినట్టుగా అధికారికంగా ప్రకటించారు. మిగిలిన పనులు కూడా శరవేగంగా జరుగుతూ ఉంది. 960 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిక్ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ప్రధానమైనటువంటి ప్రాజెక్టును కూడా ఇక్కడ చేపడతా ఉన్నారు. ఆసియాలోనే అతిపెద్ద కాప్లాన్ టర్బైన్లని ఇక్కడ ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం వినియోగిస్తా ఉన్నారు. పోలవరం పూర్తయితే వ్యవసాయం పరిశ్రమలకు కూడా భారీ ఊరట లభిస్తుందని చెప్పేసి భావిస్తా ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఇది ఒక కీలకమైనటువంటి మైలురాయిలుగా నిలిచే అవకాశం ఉంది. మొత్తం మీద చూస్తే అతి భారీ ప్రాజెక్టు, మొత్తం బహుళార్థక సాధక ప్రాజెక్టులు అతి భారీ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతూ ఉంది. అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని ఒక ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుని టైం బౌండ్ ప్రోగ్రామ్ గా తీసుకుని మార్చి 2027 నాటికల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ప్రజలకి అంకితం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా సన్నద్దం అవుతుంది. దీనికి సంబంధించి నిధుల కొరత లేకుండా చూడటం, సకాలంలో కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులను కూడా సకాలంలో కేంద్రం విడుదల చేస్తా ఉంది. ఇది మొత్తం జాతీయ ప్రాజెక్ట్ అవటం వల్ల విభజన చట్టంలో ప్రధానంగా పొందుపరిచినటువంటి అంశం ఉండటం, విభజన చట్టం ప్రకారం దీనికి నిధుల కొరత లేకుండా చూడటం, పనులు కూడా శరవేగంగా జరగటం, అనుకున్న సమయానికల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి దశల వారీగా జరిగేటటువంటి పనులు పూర్తవస్తాయి. ఇప్పటికీ 80% పైగా పనులు పూర్తయినటువంటి నేపథ్యంలో ఎక్కడైతే మిగతా పనులు ఉన్నాయో వాటిలన్నీ కూడా పూర్తి చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో జరుగుతా ఉన్నాయి. మాది రైట్. థ్యాంక్ యూ జయరాజ్.